హలో ఆల్. సో ఇది నా శివరాత్రి జర్నీ. నేను శివరాత్రి రోజు ఎక్కడెక్కడికి వెళ్ళానని వీడియోలో చూపిస్తాం. మేము ఫస్ట్ చుండూరు టెంపుల్కి అయితే వచ్చాము. అక్కడ ఇందాక చూపించిన ప్లేస్ ఏమో ప్రోగ్రామ్స్ అండ్ ఫుడ్ అక్కడ పెడతారు. ఇక్కడేమో ఈ టెంపుల్, మెయిన్ టెంపుల్ అనమాట. ఇక్కడ ప్రభలు, గుడి చుట్టూరు ప్రభలు పెడుతున్నారు. ట్రాక్టర్స్ మీద వచ్చి చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ప్రభలు చేసి పెడుతున్నారు. ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియా కూడా ఇక్కడే ఉంది. పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉన్నాయి. ట్రాంపోలైన్స్ లాంటివి ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 2 ఎద్దులు అండ్ చూడడానికి చాలా బాగుంది. అవి కూడా సైలెంట్గా ఉన్నాయి, కదలకుండా. అండ్ ఐస్ క్రీమ్ స్టాల్స్ ఇంకా చాలా ఉన్నాయి. చూడండి, ప్రభలు, చిన్న పిల్లలకి బొమ్మలు, ఇవే కదా తిరునాళ్ళు. బాగుంది చాలా. ఇంకా లేట్గా వస్తే లైటింగ్స్ ఫుల్ బాగుంటుంది. ఎక్కువ చెరుకు గడ్డలు ఉంటాయి, షుగర్ కేన్స్. అవి మీకు ఎంతమంది ఇష్టం కామెంట్ చేయండి, షుగర్ కేన్స్ అలాంటివి. అండ్ దర్శనం అయితే ఫాస్ట్గానే అయిపోయింది, జనాలు ఏం లేరు. మేము వెళ్ళే టైంకి దగ్గర నుంచి చూసాం దేవుడిని, చాలా బాగుంది టెంపుల్. అండ్ ఇది పెద్ద ప్రభ అనమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్. సో ఇది లైటింగ్ మధ్యలో 2 times వచ్చింది లైటింగ్. అప్పుడు తీద్దాం అనేసరికి మిస్ అయిపోయింది. సో మళ్ళీ ఇంకా తీయలేదు. యాక్చువల్లీ చాలా బాగున్నాయి అనమాట. చుట్టూరు టెంపుల్ చుట్టూరు ప్రభలు పెట్టడము. అండ్ ఇంకా లేట్ నైట్ అయితే లైటింగ్స్తో ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా కొన్ని చేస్తూ ఉన్నారు ప్రభల్ని, అలాగా డెకరేషన్ కానీ అలా. సో ఈ చుట్టూరు కార్ పార్కింగ్ ఏరియా అండ్ ఇలా. నెక్స్ట్ ఇక్కడ పక్కన ఆంజనేయస్వామి టెంపుల్ కూడా ఉంటుంది, పెద్ద విగ్రహం. అండ్ ఇది మొత్తం ఫుడ్ ఇక్కడే పెడతాను, ఆ ప్లేస్లోనే. ప్రోగ్రామ్స్ కూడా అక్కడే జరిగాయి. సో ఇవన్నీ ఇంకో ప్రభా ఇలా ట్రాక్టర్స్ మీద వస్తున్నాయి. సో ఇది పెద్దది, బాగుంది. అండ్ అలా ఫొటోస్ కూడా కొన్ని తీసుకున్నాము. అండ్ మహాశివరాత్రి రోజు ప్రభలు ఎందుకు చేస్తారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేను కూడా చూద్దామని ఎన్ని చూసినా నాకు మహాశివరాత్రి రోజు ప్రభలు ఎందుకు చేస్తారో తెలియలేదు. కానీ మహాశివరాత్రి కథలు అయితే చాలానే ఉన్నాయి. సో నాకు తెలిసిన కొన్ని చెప్తాను. ఫస్ట్ ఏంటంటే శివుడు పార్వతి వివాహం. ఈరోజు పార్వతీదేవితో శివుడు వివాహం చేసుకున్నారని నమ్ముతారు. సో అందుకే ఈ రోజుని పవిత్రంగా జరుపుకుంటారు. అండ్ సెకండ్ది ఏంటంటే నీలకంఠుడి కథ. సముద్ర మథనం సమయంలో విషం బయట వచ్చింది. సో అందుకని ప్రపంచాన్ని రక్షించేందుకు శివుడు ఆ విషాన్ని తాగి గొంతులోనే ఉంచుకున్నారు. అందువల్ల ఆయన గొంతు నీలంగా ఉంటుంది కదా, సో అందుకని ఆయన నీలకంఠుడు అయ్యారు. అండ్ థర్డ్ వచ్చేసి వేటగాడి స్టోరీ. ఒక వేటగాడు తెలియకుండానే రాత్రంతా జాగారం చేసి బిల్వపత్రాలు ఉంటాయి కదా, సో ఆ బిల్వదళాలను శివలింగంపై వేశాడు. ఆ భక్తుడు సంతోషించి శివుడు అతని ఆశీర్వాదం ఇచ్చారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలానే ఒక బిచ్చగాడు వస్తాడనమాట టెంపుల్కి వచ్చి. ఆయన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నారు. సో అప్పుడు ఆయనకి నెక్స్ట్ జన్మలో ఎక్కువ ఐశ్వర్యంతో ఉంటాయి కదా, ఎక్కువ సంతోషంతో అలా జన్మించాడనమాట. చిన్న స్టోరీస్ అయితే ఇవి, ఇంకా చాలానే ఉన్నాయి. సో మేము వచ్చేసరికి తర్వాత నారకోడూరు వెళ్తున్నాము. అండ్ మధ్యలో చూడండి, చిన్న చిన్న పిల్లలు ఆ సైకిల్స్ మీద ప్రభల్ని చేసుకొని వెళ్ళడం, వాళ్ళని చూస్తుంటేనే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా వాళ్ళు ఇంకా ఎంత ఎంజాయ్ చేస్తూ వెళ్తారో కదా. అండ్ మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు అలా ప్రభని చేసుకొని వెళ్ళారా, కామెంట్ చేయండి. అండ్ మీరు ఏ ప్లేసెస్కి వెళ్ళారో కూడా కామెంట్ చేయండి. ఎక్కువ కోటప్పకొండ, గోవాడ, క్వారీ వెళ్తారు కదా. సో ఇది నారకోడూరు ప్లేస్. ఇది పెద్ద ప్రభ. ఇక్కడ ప్రతి ఇయర్ ఉంటుంది, ఇయర్ కూడా ఉంది. అండ్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ 2 ఉంటాయి ప్రభలు. ఎంతైనా నైట్ టైం ఎంజాయ్ చేసి నైట్ టైమే. సో మేము ఏంటంటే ఎక్కువ మంది ఉంటారు కదా, సో యాక్చువల్లీ ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ తక్కువ అనమాట. సో ఇలా ఫ్రీగా ఉన్నప్పుడు తిరగడం ఇష్టం. అది కూడా బండి మీద వెళ్ళడం. సో ఇక్కడ చూడండి 2 ప్రభలు ఉన్నాయి. ఇప్పుడే ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది. సో అరౌండ్ టైం వచ్చేసి ఒక 4:30 or 5 అలా అవుతున్నట్టుంది. అండ్ ఈ ప్రభ దగ్గర డ్రమ్స్ కొడుతూ డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. సో చూడండి డ్రమ్స్. అండ్ అలానే సైడ్ పెద్ద డీజే సిస్టమ్, సడన్గా సౌండ్ వచ్చింది, ఉలుకు పడ్డారు అందరూ, అంత సౌండ్ అనమాట. అండ్ నెక్స్ట్ నారకోడూరు నుంచి ఇంకా వస్తారు కదా, సో క్వారీ నుంచి సంగమేశ్వర టెంపుల్కి కూడా వెళ్తున్నాము. చూడండి ఈ క్వారీకి
క్వారీకి వెళ్ళే దారిలోనే ప్రభలు వస్తూ ఉన్నాయి, ఒక్కొక్కటి ట్రాక్టర్స్, చిన్న చిన్న పిల్లలు. ఇక్కడ నుంచి ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయింది, అందరూ బైక్స్ అంతే, ఆటోస్ బైక్స్ అలా ఉన్నారు. మేము ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఉన్నాయి ప్రభలు, ఇక్కడ చూడండి 2 ఉన్నాయి ప్రభలు. సో ట్రాఫిక్ మధ్యలో జామ్ అవ్వడం. మేము ఎవ్రీ ఇయర్ అంతే కొంచెం ఎర్లీగా వెళ్ళి అంటే టెంపుల్ దర్శనం కూడా చేసుకున్నట్టు ఉంటారు, కానీ వెళ్ళి రిటర్న్ వచ్చేస్తాం. సో పెద్ద తాళ్ళు పట్టుకొని అటు ఇటు పట్టుకొని లాగుతున్నారు, చాలా పెద్దగా. ఎక్కువ బల్బ్స్ నైట్ టైమ్స్ అయితే అవన్నీ లైట్ వెలుగుతాయి కదా, అండ్ ఎక్కువ బాగా కనిపిస్తాయి కొంచెం లేట్ నైట్స్ అయితే. చిన్న పిల్లలు అక్కడ వీళ్ళు కుంకుమ అవి పెడుతున్నారు ప్రభకి. ఎంజాయ్మెంట్ బాగుంటుంది, సాంగ్స్ కానీ డీజే సౌండ్స్ కానీ, ఇంకా క్వారీ వస్తే చాలు ఆ బూరలు ఊదుతూ ఉంటారు అందరూ. సో ఇట్స్ రియలీ వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అనమాట. చూడండి ఇక్కడ ప్రభలు వస్తూనే ఉంటాయి, చాలా బాగున్నాయి చూడ్డానికి కూడా. ఎలా చేస్తారో కానీ చేసేటప్పుడు నేను ఎప్పుడు చూడలే ప్రభ చేయడం. మీరు ఎవరైనా ప్రభ చేశారా? కామెంట్స్ చేయండి. అండ్ ఇది క్వారీ, ఇంకా బోత్ సైడ్స్ అవి స్టాల్స్ పెడుతుంటారు, బొమ్మలు కానీ అవి పెడుతూ ఉంటారు. నెక్స్ట్ ఇదిగోండి, ఇది కూడా ప్రభ. అండ్ మేము వెళ్ళిన టెంపుల్కి కూడా ఇలా ప్రభని తీసుకొచ్చి దేవుడి దగ్గరకి, చిన్న ప్రభ అనమాట, అలా దేవుడి దగ్గరికి తీసుకొచ్చి ఇంకా వెళ్ళారు. చిన్న పిల్లలకి బొమ్మలు చూడడానికి నాకు చూడడం ఇష్టం. సో మేము క్వారీ టెంపుల్కి కూడా వెళ్దాం అనుకున్నాం, బట్ చాలామంది ఉంటారు కదా టెంపుల్, సో అందుకని రష్గా ఉంటుంది, కనీసం చూసినట్టు కూడా ఉండదు దేవుడిని. అందుకని మేము వెళ్ళలేదు, జస్ట్ ఇలా బయట నుంచి చూసేసాం. క్వారీలో కూడా ఈసారి చాలా ఉన్నాయి, పెద్ద ప్రభలు ఉన్నాయి. అండ్ ఎప్పుడున్న జైంట్ వీల్స్, బ్రేక్ డ్యాన్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి, రైడ్స్ అయితే. లోపలికి అయితే ఇంకా అలా బయట నుంచి చూస్తున్నాము. ఇప్పుడే అందరూ బస్సెస్లో నుంచి అలా అందరూ వస్తున్నారు జనాలు, చాలా బాగుంటుంది. కానీ లాస్ట్ టైం మేము 2 times లాస్ట్ ఇయర్స్ వెళ్ళాము కొట్టప్పకొండలా, అండ్ ఈ ఇయర్ కూడా వెళ్దాం అనుకున్నాం కొట్టప్పకొండ, బట్ కుదరలేదు. సో ఈ 3 ప్లేసెస్తో సరిపెట్టుకున్నాం ఈసారికి. అండ్ ప్రభలు, నెక్స్ట్ చిన్న గ్యాస్ బెలూన్స్, ఎయిర్ బెలూన్స్, ఇంకా స్టాల్స్ ఉన్నాయి ఎక్కువ. సో అందరూ ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో వస్తున్నారు. అది వరుసగా చూడండి ఎన్ని ప్రభలు ఉన్నాయో. అండ్ సౌండ్స్ ఇక్కడ స్టార్ట్ చేస్తారనమాట, బూరలు ఊదడం, చాలా సౌండ్స్. ఇక్కడ ఎంత రష్గా ఉందంటే ఇంకా కోటప్పకొండ అసలు చెప్పక్కర్లేదు, ఎంత రష్గా ఉంటుంది అంటే అంత రష్గా ఉంటుంది, గోవాడ కానీ. సో ఇంకా మేము ఇంకా వెళ్ళే దారిలో ఇంకా చెప్పా కదా సంగమేశ్వర స్వామి టెంపుల్కి. సో ఆ రథం అయితే ఉంది ఇక్కడ, అందుకే ట్రాఫిక్ కొంచెం జామ్ అయింది. చూపిస్తాను చూడండి దగ్గరగా. సో రథం అక్కడ ఉంది. సో ఇలా టెంపుల్కి వెళ్తున్నాం మేము ఇప్పుడు. సో పోలీస్ కూడా అక్కడ కూడా క్వారీ దగ్గర కూడా చాలామంది ఉన్నారు పోలీసులు. సో ఇది టెంపుల్కి వెళ్ళే రూట్ అనమాట, చెట్లన్నీ కొట్టేస్తారు. సో ఇది సంగమేశ్వర స్వామి టెంపుల్, అక్కడ పైన ఉంది కదా కనబడుతుంది మనకి, అది బ్రిడ్జ్ అనమాట. సో ఈ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాము, కానీ ఫొటోస్ వీడియోస్ ఏం తీయలేదు, జస్ట్ దర్శనం చేసుకొని వచ్చేసాము. ఇది కూడా ఈ టెంపుల్లో కూడా చాలా ప్రశాంతంగా అయిపోయింది దర్శనం, ఎక్కువ జనాలు కూడా లేరు. ఈ టెంపుల్ అండ్ ఈ సీనరీ అయితే బాగుంది నాకు, అంటే టెంపుల్ పక్కనే చెరువు అలా ఉంటుంది కదా, కూర్చుండడం కానీ బాగుంటుంది. సో ఇది టెంపుల్ ఎంట్రన్స్. సో వచ్చేసింది రథం వచ్చేసింది, మేము టెంపుల్లో దర్శనం చేసుకొని వచ్చేసరికి రథం కూడా గుడి దగ్గరికి వచ్చేసింది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సిస్మీస్కోప్ ఫర్ మోర్. అండ్ మహాశివరాత్రి రోజు మనం ఏం కోరికలు కోరుకున్నా మనస్ఫూర్తిగా కోరుకుంటే జరుగుతాయంట, అలానే భక్తి కూడా ఉండాలి.